నైట్ నైట్ అయితే బయలుదేరి వచ్చేసరికి అయితే ఇప్పుడు మడపడగ వరకైతే వచ్చినాము. ఇప్పుడు మడపడగ పల్లెటూర్ల నుంచి అయితే వెళ్తా ఉన్నాం మేమైతే. ఇక్కడ ఇది చిన్న పల్లెటూర్లు అన్నమాట. ఇక్కడి నుంచి బయలుదేరి అయితే పోతా ఉన్నా నేను. ఇప్పుడైతే సిద్దిపేట వచ్చేసి ఇంకొక 12 కిలోమీటర్లు అయితే ఉంది మనకు. 12 కిలోమీటర్లు వెళ్తే మన సిద్దిపేట అయితే పోతాము. అక్కడికి పోయిన తర్వాత డీజిల్ పోసుకోవాలి. డీజిల్ పోసుకొని మళ్ళీ బయలుదేరితే అయిపోతుంది. అక్కడికి పోయిన తర్వాత డీజిల్ పోయించుకొని బయలుదేరాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక టైర్ పంక్చర్ అయింది, లిఫ్ట్ టైరు. ఆ టైర్ కూడా పంక్చర్ చేయించుకొని బయలుదేరాలి. మళ్ళీ దారి లేదని టైర్ పంక్చర్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. స్టెప్ని కూడా మార్చి లిఫ్ట్ టైర్ వదిలితే దానికి వేసిన లెఫ్ట్ టైర్కు స్టెప్ని తీసేసి ఇప్పుడైతే స్టెప్ని కూడా లేదు మనకు. ఎందుకనంటే మళ్ళీ దారి లేదని పంక్చర్ అయితే మాత్రం స్టెప్ని లేదు ఇప్పుడు. ఇక్కడికి పంపులకు రాగానే ఏమైందంటే హౌసింగ్ టైర్ పంక్చర్ అయింది. హౌసింగ్ టైర్ పంక్చర్ అయిందని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు జాకెట్ ఇచ్చి టైర్ లిఫ్ట్ అయితే అయిపోతుంది. టైర్ పంక్చర్ చేసుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఇక్కడికే లేట్ అయిపోయింది. ఇంకా ఇదొకటి మళ్ళీ పని పడదు. ఈ టైర్లతో తలకాయ నొప్పి అవుతా ఉంది. ఎండకు అన్ని హీట్ అవుతా ఉన్నాయి, అన్ని పంక్చర్లు అవుతున్నాయి. ఏం అర్థం అవుతలేదు. ఎండ అయితే విపరీతమైన ఎండ కొడుతుంది. ఈ ఎండల్లో నడిపోతానని చెప్తే టైర్ పంక్చర్ చేసుకొని వెళ్ళిపో అనవచ్చు. ఈ టైర్లు అయితే పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టైర్ ఎక్కిద్దాం. ఇప్పుడు ఈ టైర్లు ఎక్కించుకొని ఆయన బయలుదేరితే అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొక 40 కిలోమీటర్లు పోవాలి. 40 కిలోమీటర్ రామాయంపేట వస్తుంది. అక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు అన్లోడింగ్ పాయింట్ వస్తుంది కంపెనీ. అక్కడికి పోయిన తర్వాత అన్లోడింగ్ అవుతుందా కాదా తెలియదు, చూద్దాం అక్కడికి పోయిన తర్వాత. నల్లి చూడు. ఇప్పుడైతే టైర్ ఎక్కిద్దామని చెప్పేసి అయితే టైర్ ఎక్కిస్తా ఉన్నా. ఈ టైర్లు ఎక్కిస్తాను అంటే బయలుదేరితే అయిపోతుంది. ఎండనైతే విపరీతంగా కొడుతుంది. టైం వచ్చేసి 3 అవుతా ఉంది. ఆయన దనదన్న ఆయన మిషన్ పెట్టి పిడి చేయమని చెప్తే అయిపోతుంది. పిడి చేయించుకొని బయలుదేరాం. ఇప్పుడు మా సేట్ ఏమంటుండే వెళ్ళిపో అని చెప్తాను. ఈ ఎండల్లో ఏమో టైర్ లీట్ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఆగాలి ఏమాత్రం అవుతలేదు. ఆగడానికి జాగా కూడా లేదు. ఆ రోడ్ మొత్తం బహిరంగం అయిపోయింది. ఎందుకంటే చెట్లు అన్ని కొట్టేసిరు. రోడ్ అయిపోయింది, కొత్తగా పెద్ద రోడ్ అయింది కాబట్టి ఒక్క చెట్టు కూడా లేదు అక్కడ ఆ రోడ్ పాయింట్. నట్టు తక్కువ ఇలా ఇంకొక నట్టలేదు కింద. చలో చాలు. మన బండి అయితే షాంపిల్ అయితే కొడుతుడు. అక్కడ షాంపిల్ తీసుకోవడానికి వచ్చిన ఆయన సంచి పట్టుకొని షాంపిల్ తీస్తాడు. ఇప్పుడు షాంపిల్ తీసి అక్కడ తీసుకుపోయి పాస్ అయిందని అంటే బండి అయితే డక్క పెట్టమని చెప్తారు.
అక్కడైతే బొగ్గుబాలు చాలా ఉన్నాయి అక్కడ చూడండి అక్కడ చూసారు కదా. అక్కడ ఫ్యాక్టరీ అయితే అక్కడ షెడ్ ఉంది కదా, షెడ్ లో అయితే మొత్తం ఐరన్ ఉంటుంది చూడండి, మొత్తం ఐరన్ కనిపిస్తా ఉందా. ఇక్కడైతే కాంటా అన్నమాట, ఇది కాంటా. ఈ షెడ్ లో వచ్చేసి ఇక్కడ గోళీలు ఖాళీ అవుతాయి అన్నమాట. అక్కడ ఇక బండి అయితే ఖాళీ ఇక్కడ వస్తుంది, ఇది చూసారు కదా, ఖాళీ వస్తుంది అన్నమాట. ఇక ఖాళీ అటు పోతుంది, కాంటా పోతుంది ఇది. ఇక్కడ కూడా 2 బండ్లు ఉన్నాయి, బొగ్గు బండ్లు అవి. ఇదైతే ఇది మన బండి, అక్కడ బొగ్గు బళ్ళు అవి. ఇక్కడ 2 ఉన్నాయి బొగ్గు బళ్ళు. షెడ్ ఇక్కడ మొత్తం సలాక్ ఉంది, అక్కడ సలాక్ ఐరన్ మొత్తం. కాట పైన అయితే బండి ఉంది ఇక్కడ చూసిగా. సెకండ్ బండి ఖాళీ వచ్చింది ఇక్కడ, ఇది కాంట లైన్లు ఉందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.